హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి వ్లాగ్ చేసేస్తా ఉన్నాను. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పెట్టేసి, అందుకని ఈరోజు చేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు మా అమ్మ ఊరు వెళ్తూ ఉంది, అందుకని కొంచెం క్యారెట్ పెట్టి పంపిద్దామని చేస్తూ ఉన్నాను ఎర్లీ మార్నింగే వంట ఈరోజు. అలాగే మా ఆయన మార్నింగ్ డ్యూటీ ఉంది, ఆయనకు బ్రేక్ఫాస్ట్, మా అమ్మకి లంచ్ అన్నీ పెట్టి పంపిస్తున్నాను. ఈరోజు మ్యాంగో పప్పు చేశాను, అలాగే కొంచెం వగ్గాని, మళ్ళీ కొంచెం రాగి జావా, అన్నం, పప్పు చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మామిడికాయ పప్పు వచ్చేసి మామూలుగా కందిబేళ్ళు, మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మామిడికాయ చిన్న కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు, పచ్చి కరివేపాకు లేకుంటే లేదు. అలాగే కొంచెం పసుపు, కారము, మళ్ళీ వెల్లుల్లి వేయాలి, జీలకర్ర, కొత్తిమీర, అలాగే కొంచెం ఇవి కానీ వేస్తే బాగుంటుంది ఆయిల్ అనమాట. పొంగు రాదనమాట, అందుకని అలా వేస్తూ ఉంటాను. ఇప్పుడు సీజన్ కదా మ్యాంగో, ఇలా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. పులిహోర కానీ, లేకుంటే మామిడికాయ పప్పు కానీ, లేదంటే జ్యూస్ కానీ బాగుంటుంది అనమాట. ఇలా చేస్తూ ఉంటే కొంచెం అన్నం ఉడికేసింది, అన్నం వంచేసి పెట్టేశాను. ఏమోనండి, ఇన్ని రోజులు చేద్దాం అనుకున్నాను కానీ వ్లాగ్ కొంచెం టైం కుదరలేదు, అందుకని చేయలేదు. ఇంతకుముందు ఫ్రీ ఉండేదాన్ని, ఇప్పుడు వచ్చేసి కొంచెం మా మరిది వాళ్ళు ఇల్లు ఓపెనింగ్ చేశారు, ఇక్కడే హౌస్ తీసుకున్నారు, అందుకని కొంచెం అటు ఇటు తిరుక్కుంటే టైం కుదరలేదు. అందులోనే పిల్లలు అందరు ఉన్నారు కదా, ఒకరికొకరు అందరు 4 మెంబర్స్ పిల్లలు ఉన్నారు, అలా బిజీ అయిపోయినాను అనమాట. ఇప్పుడు పప్పు అయిపోయింది ఆల్రెడీ, కొంచెం సాల్ట్ వేసి కొంచెం చింతపండు వేసి రామేసుకోవాలి. అంటే ఎరుపుతారంటారు కొంతమంది, రామేస్తారంటారు, ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా అంటారనమాట. మీలో ఎంతమందికి ఇష్టం మామిడికాయ పప్పు? మామిడికాయలు అన్నా కానీ మాకు మాత్రం చాలా ఇష్టం అండి. మామిడికాయ అంటే కొంచెం డిఫరెంట్గా బాగా టేస్టీగా ఉంటుంది కదా, పుల్ల పుల్లగా, చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు అనమాట. అందులోనే మా అమ్మకి, వీళ్ళు ముసలోళ్ళు ఎక్కడున్నా 1వ తేదీ వచ్చిందంటే ఆల్రెడీ ఊరికి వెళ్ళాల్సిందే. మొన్నటి నుంచే పట్టింది ఊరికి వెళ్దామని, ఏమంటే శ్రీరామనవమి అయిపోనని అలా ఉంచేసుకున్నాను అమ్మని. శ్రీరామనవమి అయిపోయింది, చాలా బాగా చేశారమ్మ వెంచర్లోన. మీకు కూడా పెట్టాను కదా, స్మాల్ వ్లాగ్ పెట్టేసాను చూడండి, షార్ట్స్లో పెట్టాను శ్రీరామనవమి వేడుకది. అందులోన ఈరోజు వచ్చేసి చాలా హడావిడి అయిపోయిందండి ఈరోజు, అందుకని ఈరోజు ఇంకా తొందరగా అవుతుందని వగ్గాని చేసేసాను అనమాట. ఇదైతే కొంచెం ఫాస్ట్ అయిపోతుంది. ఇవి బొరుగులు వచ్చేసి మేము తాడిపత్రి బొరుగులు అంటారు, లేదంటే మేము పత్తికొండ సైడ్ నుంచి తెప్పించుకుంటాము. అంటే స్మూత్గా బాగుంటాయి అన్నమాట వగ్గాని చేస్తే, ఏమన్నా కానీ డైజెషన్ బాగవుతుంది, అందుకని ఇవి తీసుకుంటాము. పిల్లలకు మాత్రం చాలా ఇష్టము వగ్గాని. అలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను అనమాట. మాకు దీనికి కాంబినేషన్ వచ్చేసి బజ్జీలు వేస్తారు. బజ్జీలు అయితే చాలా బాగుంటాయి, కానీ టైం కుదరలేదు నాకు, ఫాస్ట్గా వెళ్ళాలని అలా వెళ్ళాను అనమాట. ఇప్పుడు రాగి జావగా తాగుతామండి. ఇప్పుడు ఎండాకాలం కదా, మనం రాగి జావ తాగితే డైలీ చలవ చేస్తుంది, చాలా మంచిదన్నమాట. హెల్దీ కూడా స్ట్రాంగ్గా ఉంటాము, అందులోన తొందరగా ఆకలి వెయ్యనీదు. అందుకని మా సార్ డ్యూటీకి వెళ్తే మార్నింగ్ రాగి జావ చేసిస్తాను. ఈ ఎండాకాలం అంతా రాగి జావే తాగుతాము. అలా కొంచెం మార్నింగ్ టైంలో అలా భక్తి ఛానల్ పెట్టుకొని వెళ్తా ఉన్నాము. మా ఆయన డ్యూటీకి వెళ్ళడానికి మా ఆయన బండి వేసుకపోయినాడండి. ఇంకోటి యాక్చువల్గా అంటే ఈరోజు మా ఆయనకి హాలిడే అనమాట. ఏమంటే ఈరోజు ఇంకా రమ్మన్నారు, అందుకని వెళ్ళాడనమాట ఓటీ చేయడానికి. ఇంకొకటి వచ్చేసి మా మరిది వాళ్ళది ఇది బండి, అమ్మని ఎక్కించుకొని పోదామని ఈరోజు తీసుకెళ్తాను. అందులోన ఎర్లీ మార్నింగే వెళ్తే డైరెక్ట్ బస్సు ఉంటుందండి మా అమ్మ వెళ్ళడానికి, గుంటకల్ బస్సు. మేము వెళ్ళేలోపు ఒకటి మిస్ అయిపోయిందనమాట, 6 o'clockది వెళ్ళిపోయింది. మళ్ళీ 7 o'clock బస్సు ఉంది గుంటకల్ది, డైరెక్ట్ ఉంటుందన్నమాట ఎక్స్ప్రెస్ బస్సు. దానికోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాము, కానీ ఆ బస్సు రానే లేదు. చూస్తూ ఉన్నాం చూడండి, బస్సుల కోసం ఇక్కడే కూర్చున్నాము, కానీ వచ్చేటట్టు లేదని మొబైల్ చూస్తూ కూర్చున్నాం నేను.